లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుతం సమ్మర్ సీజన్ అయిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ ఎండాకాలంలో చాలామంది ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుంటారు. ప్రజలు తమ బడ్జెట్కు అనుగుణంగా వేడిని నివారించడానికి నివారణలు ప్రయత్నిస్తారు. ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లతో పోలిస్తే ఏసీలు చాలా ఖరీదైనవి కాబట్టి తక్కువ మంది మాత్రమే వీటిని వినియోగిస్తారు. కరెంటు బిల్లులు కూడా ఎక్కువే వస్తుంటాయి. అందుకే కొందరు ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వాడుతుంటారు. అంటే రెండు ఏకకాలంలో నడుస్తాయి. ఏసీ, ఫ్యాన్లు కలిపి నడపడం వల్ల గది త్వరగా చల్లబడుతుందని చాలామంది నమ్ముతారు. మరి ఇందులో నిజమేంటో తెలుసుకుందాం. ఏసీ నడపడం వల్ల గది చల్లబడుతుంది, కానీ ఏసీని ఎక్కువసేపు నడపడం వల్ల బిల్లు పెరుగుతుంది. అందుకే కొంత సమయం తర్వాత ఏసీ ఆఫ్ చేయాలి. ప్రజలు ఏసీ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తారు. అందుకే కొన్నిసార్లు ఫ్యాను, ఏసీ కలిసి నడుస్తాయి. దీని కారణంగా ఫ్యాను, ఏసీ గాలి కలిసిపోతాయి. ఫ్యాన్ గది అంతటా ఏసీ గాలిని ప్రసరింపజేస్తుంది. దీని కారణంగా గది త్వరగా చల్లబడుతుంది. ఫ్యాన్ గదిలోని ప్రతి మూలకు ఏసీ గాలిని అందిస్తుంది. అందుకే ఏసీ చల్లని గాలి కూడా ఫ్యాన్ సాధారణ గాలిని చల్లని గాలిగా మారుస్తుంది. దీనికి కారణం గది త్వరగా చల్లబడుతుంది. ఏసీ, ఫ్యాన్ కలిపి ఉపయోగించడం వల్ల గది వేగంగా చల్లబడుతుంది. గది వేగంగా చల్లబడడంతో ఏసీ ఆఫ్ చేయడం ద్వారా మీ విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది. మీరు తక్కువ జాగ్రత్త వద్ద ఏసీని నడుపుతారు, ఫ్యాన్ కూడా నడపండి. అందుకే ఫ్యాన్ గది అంతటా తక్కువ ఏసీ గాలిని ప్రసరింపజేస్తుంది. ఏసీ తక్కువ ఉష్ణోగ్రత కారణంగా దాని కంప్రెసర్పై ఒత్తిడి ఉండదు. దీనివల్ల బిల్లు తక్కువ వస్తుంది. దీనితో పాటు కావాలంటే ఏసీలో టైమర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది రాత్రి 3 నుంచి 4 గంటల తర్వాత ఆటోమేటిక్గా ఏసీ ఆఫ్ అవుతుంది. దీంతో బిల్లు కూడా తగ్గుతుంది.